లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ పునరుత్థాన యేసు నామములు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి కాపాడును గాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 5వ తారీఖు వరకు 21 రోజు ఫాస్టింగ్ జరుగుతుంది. మీరందరూ పాలు పొందండి. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు గూగుల్ మీట్లో జరుగుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నది, మీరు జాయిన్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే చదువుతామండి. యెషయా 41:10. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. హల్లెలూయా. దేవుడు సహాయం చేసిన దేవుడు. భయపడకు భయపడకు భయపడకని 366 సార్లు బైబిల్లో ఉన్నదండి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మీ జీవితంలో సహాయం లేని పరిస్థితుల్లో, పిరికితన అవస్థలో, అయ్యో సోదర సహాయం ఎవరు చేస్తారన్న పరిస్థితిలో ఈరోజు దేవుడు చెప్తున్నారు, నేను నీకు తోడుండి సహాయం చేస్తాను. మనిషి సహాయం వ్యర్థం. మనుషులు మీకు ఎంత సహాయం చేసినా మరలా చెప్పి చెప్పి మనల్ని బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు మనకు సహాయం చేస్తే దేవుడు చెప్పి బాధపట్టే దేవుడు కాదు, మనల్ని ఇంకా సహాయం చేసి ఇంకా మేలుకు మేలు, ఇంకా పైకి పైకి మీ తోడుండి భయపడకము, ధైర్యముగా ఉండము అని మిమ్మల్ని బలపరుస్తారు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్పబడుతుంది? భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానండి. హల్లెలూయా. సహాయం చేస్తాను, బలపరుస్తాను. దిగులు పడకము, భయపడకము, వేదన పడకము, మనల్ని ఓదారుస్తూనే ఉన్నారు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6లో ఏం చెప్పబడుతుందంటే, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇదంతా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చెయ్యగలదు అని మంచి ధైర్యముతో చెప్పగల వారమై ఉన్నాము. ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎంత చేతపాళ్ళు, మాంద్రిక శక్తులు, పోరాటములు, పల విధమైన యుద్ధం, మీకు విరోధమా కలవరం, మీకు విరోధమా తగాదాలు, మీకు విరోధమైన మాటలు ఫోన్ల గుడి, అలాగే వ్యతిరేకమైన మాటలతో, ఫోన్తో, లేకుంటే ఒకరికొకరు చూసుకున్నప్పుడు మాట్లాడుకోవడం, ఎన్ని ఉన్నా కూడా వాడు ఏమి చేయలేరు. హల్లెలూయా. ఒట్టి మాటలే అన్నది మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, దేవుడు మీ తోడుంటారు. ఎబ్రీ పత్రిక 13:6 కూడా చదవండి. కాబట్టి ప్రభువు సహాయుడు, నేను అస్సలే భయపడను. ఐ నెవర్ అప్రైడ్. దేవుడు మిమ్మల్ని భయపట్టే దేవుడు కాదు, దేవుడు బలపరిచే దేవుడు అయి ఉన్నారు. ఆమేన్. ఎన్నో భయంకరమైన, ఎన్ని సుడిగాలి వచ్చినా, ఎన్ని ఎదురుగాలి వచ్చినా, ఎన్ని తుఫాను వచ్చినా మీ ఓడ మాత్రం పగలదు. భయపడకు. విశ్వాస ఓడ యాత్ర తీరం చేరేంత వరకు, ఒట్టి చేరేంత వరకు ఆత్మీయంగా ఈ కొనసాగిస్తున్న ఈ పరిశుద్ధ యాత్ర మీరు దేవుడి సన్నిధి చేరేంత వరకు భయపడకు, ధైర్యంగా ఉండుము. ఎన్నో బెదిరింపులు, ఎన్నో పోరాటములు వచ్చినా కూడా మీ తోడు ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నారు. ఆమేన్. యేసయ్య ఉన్నారు. లార్డ్ విల్ ఫైట్ ఫర్ యు, లార్డ్ విల్ హెల్ప్ యు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
మంచి తండ్రి, మీకు వేలాది వేల స్తోత్రమయ్యా. సహాయం లేక శత్రుత్వం నుండి ఓ స్తోత్రం పలు విధమైన వ్యతిరేకతల మధ్యలో, ఎదురు ఖాళీలో అయ్యా, తుఫాన్లో, పలు విధమైన చుడి ఖాళీలో, పలు విధమైన వరదల్లో అయ్యా స్తోత్రం సత్తమిత్తం అవుతున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దేవుడా పైకి లేవనెత్తండి. ఆ రోజు పేతురువే నేనే నడుచుకొని రా అని చెప్పి కడల పైన నడిచినట్లు పేతురుని బలపరచిన దేవుడు ఆయన మరలా ఓ స్తోత్రం మునిగిపోయినప్పుడు పైకి లేవనెత్తిన దేవుడు ఈరోజు ఎవరి శ్వాస యాత్రలో పల శోధనలను చూసి, పల విధమైన పోరాటమును చూసి, పల విధమైన కన్నీరు జీవితమును సాతాను యొక్క వ్యతిరేకతలు చూసి వాళ్ళు ఎంతగానో బాధపడి కురిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్న ప్రతి కుటుంబమును దేవుడా పైకి లేవనెత్తండి అయ్యా. బలపరచండి, సహాయం చేయండి. అప్పుడు బాధల్లో కుంగి ఉన్నారు అయ్యా, పిల్లలకి ఎప్పుడు వివాహం అవుతుందని తల్లిదండ్రులు కురిగిపోయి ఉన్నారు. అయ్యా నాకు ఒక మంచి జాబ్ రాదా, మంచి ఇల్లు కట్టుకోలేమా అని బాధపడుతున్నారు. ఇప్పుడే వాళ్ళని బలపరచండి, సహాయం చేయండి ప్రభువా. నీ నామమాత్రం అయ్యపురాణి సహాయం చేయండి. పరిశుద్ధ హస్తం చాపండి తండ్రి, కన్నీరు తొడవండి అయ్యా, వేదనలు మార్చండి స్వామి. విడుదల ఇచ్చినందుకు స్తోత్రం. యేసుక్రీస్తు నామములు ప్రార్థించడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ వర్తమానం ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ వాచ్ చేసినట్లు పంపండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుతారు.